ఓకే. సో లాస్ట్ క్లాస్లో కాస్ట్ సెంటర్ అకౌంటింగ్ గురించి డిస్కస్ చేస్తాం. ఈరోజు ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ గురించి డిస్కస్ చేద్దాం. కాస్ట్ సెంటర్స్ అండ్ ప్రాఫిట్ సెంటర్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను, వెయిట్ చేయండి. ఇంకా ఏమున్నాయి కాన్సెప్ట్స్ మనకి? రెజ్యూమ్ ప్రిపరేషన్ ఒకటి, ఇంకా క్రాస్ కంప్లైంట్ ఒకటి, ఈ రెండే ఉన్నాయి కదా? ఇంకోటి కూడా ఉంది. ఇది ఒకటి ఉంది. త్రీ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఓకే. ఉమ్, సరే. సో ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్, కాస్ట్ సెంటర్ అకౌంటింగ్ కంప్లీటెడ్ కదా. నెక్స్ట్ ఏంటి? ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్. ఒక షీట్ ఒకటి, ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. మీకు కొన్ని పాయింట్స్ ఫార్వర్డ్ చేస్తాను. రైట్. సో చాట్ బాక్స్లో ఫార్వర్డ్ చేసిన ఒక ఇమేజ్ ఓపెన్ చేయండి. వన్ మోర్ ఇమేజ్ ఫార్వర్డ్ చేస్తాను, యాడ్ చేసుకోండి.
ఓకే. సో ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్. సో ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ ఇవన్నీ ఏదైనా సరే, ఇప్పుడు ఎఫ్ఐ అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్, సిఓ అంతా కూడా ఇంటర్నల్ రిపోర్టింగ్. సో ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఇంటర్నల్ రిపోర్టింగ్ పర్పస్. సిఓ అంతా కూడా ఇంటర్నల్ రిపోర్టింగ్, ఎఫ్ఐ అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. సో ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఇంటర్నల్ రిపోర్టింగ్. ఇంటర్నల్ రిపోర్టింగ్ పర్పస్ మనకి ఈ ప్రాఫిట్ సెంటర్స్ అనేవి ఉపయోగపడతాయి. ఓకే. సో ఎగ్జాంపుల్ ఎలా ఉపయోగపడతాయి? హౌ మచ్ ఈస్ ద అడ్మినిస్ట్రేషన్ కాస్ట్? అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ ఎంత అయింది? హౌ మచ్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ది గూడ్స్ మ్యానుఫ్యాక్చర్? ఒక ప్రోడక్ట్ తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది? హౌ మచ్ ఈస్ ద మార్జిన్ కాస్ట్? ఎంత మార్జిన్ పెట్టుకున్నాము సేల్ చేస్తున్నాము? హౌ మచ్ ఈస్ ద రెవెన్యూ? ఎంత రెవెన్యూ జనరేట్ అయింది? హౌ మచ్ ఈస్ ద సేల్స్ కాస్ట్? సేల్స్ ఎంత ఎంత కాస్ట్ కి సేల్ చేసాము? హౌ మచ్ ఈస్ ద మార్కెటింగ్ కాస్ట్? ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ డైమెన్షన్స్ లో మనము రిపోర్ట్ జనరేట్ చేయడానికి యాజ్ వెల్ యాజ్ ఇంటర్నల్ రిపోర్టింగ్ పర్పస్ మనకి ఈ ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ అనేది ఉపయోగపడుతుంది. ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ అంటారు దీన్ని. సో ఇంటర్నల్ రిపోర్టింగ్ పర్పస్, డెసిషన్ మేకింగ్ కి, అన్నెసరీ కాస్ట్ రిడ్యూస్ చేసుకోవడానికి. సో ఇటువంటి వాటికి మనకి ఈ ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ అనేది ఉపయోగపడుతుంది. వన్ మోర్ ఇమేజ్ ఉంది, ఓపెన్ చేయండి. ఇవన్నీ కూడా కాన్ఫిగరేషన్ స్టెప్స్. డిఫైన్ ప్రాఫిట్ సెంటర్ స్టాండర్డ్ హైరార్కీ. ఫస్ట్ స్టెప్ ఏంటి? డిఫైన్ ప్రాఫిట్ సెంటర్ స్టాండర్డ్ హైరార్కీ. షీట్ ఓపెన్ చేయండి. ఇది చిన్న కాన్సెప్ట్ అండి. ఇది సెంటర్స్ క్రియేట్ చేయడం మాత్రమే చెప్తున్నాను. కంప్లీట్గా S/4HANA పైన డిపెండ్ అవ్వండి. అక్కడ చాలా అడ్వాన్స్డ్గా చాలా కాన్సెప్ట్స్ కవర్ చేశాను. షీట్ కాదు, SAP ఓపెన్ చేయండి. డిఫైన్ ప్రాఫిట్ సెంటర్ స్టాండర్డ్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఏమున్నాయి? ఫస్ట్ డిఫైన్ ప్రాఫిట్ సెంటర్ స్టాండర్డ్ హైరార్కీ కదా. డిఫైన్ ప్రాఫిట్ సెంటర్ స్టాండర్డ్ హైరార్కీ ఇవ్వండి. SPRO IMG ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ. ఇక్కడ GL అకౌంట్స్ ఉందా? వెయిట్. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, మాస్టర్ డేటా, GL అకౌంట్స్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ లాస్ట్ లో ఉంది. జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, మాస్టర్ డేటా, ప్రాఫిట్ సెంటర్, డిఫైన్ ప్రాఫిట్ సెంటర్ స్టాండర్డ్ హైరార్కీ ఇన్ కంట్రోలింగ్ ఏరియా. సో ఇక్కడ మనం ఏదన్నా ఒక స్టాండర్డ్ హైరార్కీని క్రియేట్ చేయాలి. ఎలా క్రియేట్ చేయాలి? ఫస్ట్ పొజిషన్కి వెళ్ళండి. పొజిషన్. సో మీ కంట్రోలింగ్ ఏరియా ఏంటి? మీ కంపెనీ కోడే మీ కంట్రోలింగ్ ఏరియా. సో ఇక్కడ న్యూ ఎంట్రీ ఆప్షన్ ఉండదు. ఎందువల్ల? మనం ఆల్రెడీ కంట్రోలింగ్ ఏరియా క్రియేట్ చేస్తాం కదా, ఇది ఆటోమేటిక్గా పిక్ అవుతుంది, ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి పొజిషన్కి వెళ్ళాలి.
పొజిషన్. సో స్టాండర్డ్ హైరార్కీ. సో ఒక హైరార్కీ ఏరియాని క్రియేట్ చేయాలి. ఇంతకుముందు మనం కాస్ట్ సెంటర్స్ లో హైరార్కీ ఏరియాని క్రియేట్ చేసాం. ఈ హైరార్కీ అనేవి ఒక మిడిల్ వేస్ లాంటివి ఇవన్నీ కూడా. మిడిల్ వేస్ అంటారు వీటిని. ఓకే. సో హైరార్కీ అనేది ఇక్కడ కంట్రోలింగ్ ఏరియాకి, ప్రాఫిట్ సెంటర్ కి ఒక మిడిల్ వేర్స్ ఇవి. సో ఇక్కడ ఏమిద్దాం, మీ ఇష్టం ఏమైనా ఇవ్వచ్చు. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి, అండర్ స్కోర్ మీ కంపెనీ కోడ్. లేదంటే మీ ఇష్టం, మీకు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. మీ కంపెనీ కోడ్ అండర్ స్కోర్ మీ కంపెనీ కోడ్. సేవ్. ఓకే. సో ప్రాఫిట్ సెంటర్ స్టాండర్డ్ హైరార్కీని క్రియేట్ చేసాం. బ్యాక్ వెళ్ళండి. నెక్స్ట్ ఏమని చూడండి. డిఫైన్ స్టాండర్డ్ హైరార్కీ కదా, సేమ్ పాత్ వెళ్ళండి. డిఫైన్ స్టాండర్డ్ హైరార్కీ. సో మీ కంట్రోలింగ్ ఏరియా ఇవ్వండి. మీ కంపెనీ కూడా మీ కంట్రోలింగ్ ఏరియా. ఇది కొంచెం జాగ్రత్తగా చేయాలి, కేర్ఫుల్గా చేయాలి. ఇదే కదా మన ప్రాఫిట్ సెంటర్ స్టాండర్డ్ హైరార్కీ, ఇది మనం క్రియేట్ చేసాం. ఇక్కడ నేమ్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ బాక్స్లో ఏమని ఇస్తారు, ప్రాఫిట్ సెంటర్ హైరార్కీ అండ్ మీ కంపెనీ కూడా ఇవ్వండి. ప్రాఫిట్ సెంటర్ హైరార్కీ అండ్ మీ కంపెనీ కూడా అనేది ఇచ్చారు. మీ కంపెనీ కూడా అనేది ఇచ్చారు. ప్రాఫిట్ సెంటర్ స్టాండర్డ్ హైరార్కీ అండ్ మీ కంపెనీ కూడా ఇచ్చారు. తర్వాత ఇక్కడ లోయర్ లెవెల్ గ్రూప్ సేమ్ లెవెలా? ఓకే. లోయర్ లెవెల్ గ్రూప్ పైన క్లిక్ చేయండి. పైన కనిపిస్తుంది. లోయర్ లెవెల్ అంటే క్లిక్ చేయండి. ఇదే కొంచెం జాగ్రత్తగా చేయాలి. ఆ, ఇక్కడ నేమ్ ఇవ్వండి, ENA1100. లేదంటే మీ ఇష్టం, మీరు ఎలాగైనా తీసుకోవచ్చు. రెగ్యులర్గా నేను NA1100 ఇచ్చేస్తున్నాను. డిస్క్రిప్షన్ ఇవ్వండి, ప్రొడక్షన్ ప్రాఫిట్ సెంటర్ గ్రూప్. ప్రొడక్షన్ ప్రాఫిట్ సెంటర్ గ్రూప్. ప్రొడక్షన్ ప్రాఫిట్ సెంటర్ గ్రూప్ ఇచ్చారు. తర్వాత సేమ్ లెవెల్ పైన క్లిక్ చేయండి. NA2200 అడ్మినిస్ట్రేషన్ ప్రాఫిట్ సెంటర్ గ్రూప్. సేమ్ లెవెల్ పైన క్లిక్ చేయండి. సేమ్ లెవెల్ NA3300 సర్వీస్ ప్రాఫిట్ సెంటర్ గ్రూప్. సేవ్. సేవ్ చేసామా? క్లియర్ కదా? సో ఇక్కడ నేమ్స్ అనేవి మీ ఇష్టం, మీకు ఎలా కావాలంటే అలా తీసుకోండి. NA1100, NA2200, NA3300. సో ఇవి మీకు ఇష్టమైన విధంగా తీసుకోండి, మీకు ఎలా కావాలంటే అలా తీసుకోండి, మీ ఇష్టం. నెక్స్ట్ ఏముంది, క్రియేట్ ప్రాఫిట్ సెంటర్స్ ని క్రియేట్ చేయాలి. ఇది మెయిన్ మెనూ నుంచి చేస్తారు ఇది.
ఇది వన్ కైండ్ ఆఫ్ ది మాస్టర్ డేటా టైప్ ఇది. స్లాష్ ఎన్ ఇవ్వండి, స్లాష్ ఎన్ ఎండ్ యూజర్ స్క్రీన్ నుంచి అవుతుంది ఇది. స్లాష్ ఎన్ అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్, అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్, డాక్యుమెంట్ ఎంట్రీ, సారీ కాదు కాదు, మాస్టర్ రికార్డ్స్, ప్రాఫిట్ సెంటర్. ఇక్కడ ఇండివిజువల్ ప్రాఫిట్ సెంటర్ ఎలాబరేట్ చేయండి. ఇక్కడ చూడండి, ప్రాఫిట్ సెంటర్ క్రియేషన్ KE51, ప్రాఫిట్ సెంటర్ చేంజ్ KE52, ప్రాఫిట్ సెంటర్ డిస్ప్లే KE53, డెలీట్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. డిస్ప్లే చేంజెస్ 6K EA ఇవన్నీ ఉన్నాయి చూసారా ఇవి. సో మనం క్రియేట్ చేయాలి కదా, క్రియేట్ ఈ టీ కోర్స్ గుర్తుపెట్టుకోండి, ప్రాఫిట్ సెంటర్ క్రియేషన్ అవి. ఆ, ఇక్కడ వచ్చేసి కాపీ ఫ్రమ్ అంటే ఆల్రెడీ క్రియేట్ చేస్తున్న వాటి నుండి కూడా ప్రాఫిట్ సెంటర్ డీటెయిల్స్ని కాపీ చేయొచ్చు, బట్ నాట్ రిక్వైర్డ్. అక్కడ ప్రాఫిట్ సెంటర్ నేమ్ ఇద్దాం, NA1101, NA1101, లేదంటే మీ ఇష్టం, మీరు ఎలాగైనా తీసుకోవచ్చు. ఓకే, ఎంటర్ ప్రెస్ చేయండి. ఇక్కడ ఏమేమి పిక్ అయినాయి, ఇక్కడ మామూలుగా ఇయర్ క్యాలెండర్ ఇయర్ పిక్ అయిందా, లేదంటే ఫైనాన్షియల్ కూడా తీసుకోవచ్చు. ఓకే, ఎలా ఉన్నాయేమి కాదు. తర్వాత నేమ్ ప్రొడక్షన్ ప్రాఫిట్ సెంటర్, షార్ట్ టెక్స్ట్ లాంగ్ టెక్స్ట్ ఇవ్వండి. ప్రొడక్షన్ ప్రాఫిట్ సెంటర్, ప్రొడక్షన్ ప్రాఫిట్ సెంటర్. పర్సన్ రెస్పాన్సిబుల్ ఎనీ నేమ్ ఇవ్వండి. నెక్స్ట్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ కదా, ఇవ్వండి ప్రొడక్షన్. ఇక్కడ ప్రాఫిట్ సెంటర్ గ్రూప్ ఇవ్వాలి, డ్రాప్ డౌన్ చేయండి. ప్రొడక్షన్ అంటే ఏంటి, ఇదే కదా. ఇవ్వండి, ప్రొడక్షన్ అంటే అదే కదా, ఇవ్వండి, ఇచ్చారా. సో తర్వాత ఈ గ్రూప్ ని మనం యాక్టివేట్ చేయాలి. యాక్టివేట్ చేయడానికి ఇక్కడ ఒక మ్యాజిక్ సింబల్ ఉంది చూసారా పైన. సో యాక్టివేట్, సేవ్ చేస్తే వర్క్ అవ్వదు, యాక్టివేట్ చేయాలి. యాక్టివేట్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేయండి. ప్రాఫిట్ సెంటర్ NA1101 హ్యాస్ బీన్ క్రియేటెడ్, హ్యాస్ బీన్ క్రియేటెడ్ మెసేజ్ వచ్చింది, ఇలా రావాలి. ఓకేనా. నెక్స్ట్ వన్ మోర్ ప్రాఫిట్ సెంటర్ క్రియేట్ చేద్దాం. NA22 సేమ్ అండి, వన్ మోర్ క్రియేట్ చేద్దాం. NA2201 ఎంటర్ చేశారు. సో ఇక్కడ కూడా అంతే, అడ్మినిస్ట్రేషన్ ప్రాఫిట్ సెంటర్. మనం లాస్ట్ క్లాస్లో క్రియేట్ చేశాం కదా కాస్ట్ సెంటర్స్. సో వాటిని బేస్గా అంటే అవి ఎలా ఉన్నాయి అదే విధంగా ఇవి కూడా నేమ్స్ అనేవి. అడ్మినిస్ట్రేషన్ ప్రాఫిట్ సెంటర్, అడ్మినిస్ట్రేషన్ ప్రాఫిట్ సెంటర్, పర్సన్ రెస్పాన్సిబుల్,
ఇచ్చారా? డిపార్ట్మెంట్ అడ్మిన్, తర్వాత ప్రాఫిట్ సెంటర్ గ్రూప్ ఏమిస్తారు? డ్రాప్ డౌన్ చేయండి. అడ్మినిస్ట్రేషన్ NA2200. సో ఇవన్నీ ఇవ్వాలి. ఇవి మాత్రం రిలేటెడ్ గానే ఇవ్వండి. మనకి అడ్మినిస్ట్రేషన్ కదా ఇది, సో రిలేటెడ్ గా ఇవ్వాలి. యాక్టివేట్, ఎంటర్. నెక్స్ట్ NA3301. అడ్మినిస్ట్రేషన్ ప్రాఫిట్ సెంటర్, సారీ సర్వీసెస్ ప్రాఫిట్ సెంటర్. నేమ్ ఇవ్వండి. పర్సన్ రెస్పాన్సిబుల్ ఏదో ఒక నేమ్ ఇచ్చేయండి. డిపార్ట్మెంట్ సర్వీసెస్. ప్రాఫిట్ సెంటర్ గ్రూప్ నేమ్ ఏమిద్దాం? నేమ్ ఇవ్వాలి. NA3300 ఇవ్వండి. యాక్టివేట్, ఎంటర్ ప్రెస్ చేయాలి. లాస్ట్లో మీకు మెసేజ్ ఎల్లో మెసేజ్ వస్తే ఎంటర్ ప్రెస్ చేయాలి, ఆటోమేటిక్గా సేవ్ అవుతుంది. ఓకేనా? కంప్లీటెడ్. 3 టైప్స్ ఆఫ్ ది ప్రాఫిట్ సెంటర్స్ని క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ డిఫైన్ తర్వాత వచ్చేసి ఇంకోటి చేయాలి. ఓ పని చేద్దాము. ఇప్పుడు మనం ఏం చేస్తాం, మీకు ఇంకా కొంచెం క్లారిటీ వస్తుంది. ఓ పని చేయండి, బ్యాక్ వెళ్ళండి, SPROకి వెళ్ళండి. ఇప్పుడు మనం ఏం చేసాము, ప్రాఫిట్ సెంటర్ గ్రూప్స్ క్రియేట్ చేసాం, యాజ్ వెల్ యాజ్ సెంటర్స్ కూడా క్రియేట్ చేసాం. అవి చెక్ చేద్దాం. సో /n ఇవ్వండి. /n ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, SPRO IMG, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, మాస్టర్ డేటా, ప్రాఫిట్ సెంటర్, డిఫైన్ స్టాండర్డ్ హైరార్కీ ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడ చూడండి, మనం ఏం చేసాము ఇంతకుముందు, ఇక్కడ ఈ ప్లస్ సింబల్స్ కనిపించలేదు. ఆ ప్లస్ సింబల్స్ పైన డబుల్ క్లిక్ చేయండి, అన్ని ఎలాబరేట్ చేయండి. ట్రీ మీకు అర్థమవుతుందా? ఇవన్నీ మనమే చేసాం. ఫస్ట్ గ్రూప్స్ క్రియేట్ చేసాం. ఫస్ట్ ఏం చేసాము, ఈ 3 గ్రూప్స్ క్రియేట్ చేసాం. ఓకే, వాటిని సెంటర్స్ కి అసైన్ చేసాం. ఒకేసారి అసైన్మెంట్ కూడా చేసేసాం. ఓకేనా? ఇది మనం చేస్తుంది. ఈ ట్రీ మీకు అర్థం అవ్వాలి. నెక్స్ట్, మీరు ఏదన్నా తప్పుగా క్రియేట్ చేశారనుకోండి, ఏమన్నా డెలీట్ చేయాలనుకుంటే పర్టికులర్ గ్రూప్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఒక ఆప్షన్ చూసారా, పైన కనిపిస్తుందా? మీరు చేయకున్నప్పుడు దీనిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసి డెలీట్ చేసుకోవచ్చు. ఏదైనా గ్రూప్ కానీ సెంటర్స్ కానీ మీరు తప్పుగా క్రియేట్ చేస్తుంటే, రాంగ్గా క్రియేట్ చేశారు, అవి డెలీట్ చేయాలి. ఎలా చేయాలి? పర్టికులర్ గ్రూప్ ఆర్ సెంటర్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఒక సింబల్ కనిపిస్తుంది చూడండి, వీటిపైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనం డెలీట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ అసైన్ ప్రాఫిట్ సెంటర్ టు కాస్ట్ సెంటర్స్.
సో ప్రాఫిట్ సెంటర్స్ని కాస్ట్ సెంటర్స్కి అసైన్ చేయాలి. ఎందువల్ల? ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తే కాస్ట్ సెంటర్ పిక్ అవ్వాలి, ప్రాఫిట్ సెంటర్ కూడా పిక్ అవ్వాలి. కాస్ట్ సెంటర్ అండ్ ప్రాఫిట్ సెంటర్ బోత్ పిక్ అవ్వాలి. దానికోసం టీ కోడ్ ఏంటి? KS01, KS02 కదా. వెళ్ళండి. ఎంటర్ చేయండి. కాస్ట్ సెంటర్ ఏం క్రియేట్ చేసాం లాస్ట్ క్లాస్లో? NA1001 ఇవ్వండి. ఎంటర్ చేయండి. సో ఇది కాస్ట్ సెంటర్ కదా. కాస్ట్ సెంటర్కి ప్రాఫిట్ సెంటర్స్ని అసైన్ చేయాలి. సో సర్వీసెస్ కదా అంట, ప్రొడక్షన్ కదా, డ్రాప్ డౌన్ చేయండి. కంటిన్యూ. ప్రొడక్షన్ డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేయండి. చూసారా, కాస్ట్ సెంటర్కి ప్రాఫిట్ సెంటర్ని అసైన్ చేశాము. కాస్ట్ సెంటర్ ఇది. కాస్ట్ సెంటర్కి ప్రాఫిట్ సెంటర్స్ని అసైన్ చేస్తున్నాం. ఇచ్చేసాం. సేవ్ చేయండి. ఏమొచ్చింది వెయిట్ చేయండి. చేయండి. సేవ్ అయిందా? ఓకే. ఇలా ఏదైనా మెసేజ్ వస్తే ఒకసారి చదివితే మనకి ఏమన్నా డౌట్స్ ఏమన్నా క్లారిటీ ఉంటుంది. ఓకే, నో ఇష్యూ. నెక్స్ట్ వన్ మోర్ ఇవ్వండి. NA2001. ఎంటర్. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ సెంటర్. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ సెంటర్కి అడ్మినిస్ట్రేషన్ ప్రాఫిట్ సెంటర్ని అసైన్ చేస్తున్నాం. ఇవ్వండి. సెంటర్ కిందది. సేవ్. చేస్తానండి. చేయండి. సేవ్ చేయండి. నెక్స్ట్ వన్ మోర్. సర్వీసెస్ కదా. సర్వీసెస్ ప్రాఫిట్ సెంటర్ అసైన్ చేయండి. సర్వీస్ ప్రాఫిట్ సెంటర్. సేవ్. చేస్తానండి. ఓకే. సో మనం ఎంట్రీ పోస్ట్ చేస్తే కాస్ట్ సెంటర్తో పాటు ప్రాఫిట్ సెంటర్ కూడా పిక్ అవ్వాలి. అది కాన్సెప్ట్. కాన్ఫిగరేషన్ చేసేసాం. మరి ఎంట్రీ పోస్ట్ చేస్తే కాస్ట్ సెంటర్తో పాటు ప్రాఫిట్ సెంటర్ కూడా ఆటోమేటిక్గా పిక్ అవ్వాలి. /n FB50 వెళ్ళండి. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. స్టేషనరీ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. ఎంటర్ చేయండి. కంటిన్యూ చేసి వ్యాలిడేషన్ టెక్స్ట్ ఇవ్వండి. వ్యాలిడేషన్ మీ కంపెనీ కోడే మీ వ్యాలిడేషన్. ఎంటర్ చేశారా? రైట్ సైడ్ చూడండి, కాస్ట్ సెంటర్స్ ప్రాఫిట్ సెంటర్స్ బోత్ పిక్ అయినాయా? కాస్ట్ సెంటర్ ఉంది.
ప్రాఫిట్ సెంటర్ చూడండి, ఇదిగో ప్రాఫిట్ సెంటర్ బోత్ పిక్ అని అంటే కాంప్లికేషన్స్ అనేవి కరెక్ట్గా చేస్తాం. ఓకే, సిమ్యులేట్ అండ్ పోస్ట్. పోస్ట్ చేయండి. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. కాస్ట్ సెంటర్ పిక్ అయింది, ప్రాఫిట్ సెంటర్ కూడా పిక్ అయింది. కాస్ట్ సెంటర్ ఎలా పిక్ అయింది, దేని బేస్గా చేస్తుంది పిక్ అయింది? ఎవరు చెప్తారు? కాస్ట్ కాస్ట్ ఎలిమెంట్స్, కాస్ట్ ఎలిమెంట్స్ సారీ, అంటే జిఎల్స్ క్రియేట్ చేస్తాను. కాస్ట్ సెంటర్ని మనం దీనికి అసైన్ చేస్తాం, ప్రాఫిట్ సెంటర్ని కాస్ట్ సెంటర్కి అసైన్ చేస్తాం, అంతే కదా. కాస్ట్ సెంటర్ స్టేషనరీ ఎక్స్పెన్సెస్ జిఎల్ అకౌంట్కి అసైన్ చేస్తాం, కాస్ట్ ఎలిమెంట్ కింద అసైన్ చేస్తాం. ప్రాఫిట్ సెంటర్ అనేది కాస్ట్ సెంటర్కి అసైన్ చేస్తాం, అందువల్ల పిక్ అవుతుంది ఆటోమేటిక్గా. మీరు ఇవ్వలేదు, మీరు ఏమి ఎంటర్ చేయలేదు, చేయకపోయినా ఎలా పిక్ అవుతుంది? కాస్ట్ సెంటర్ని స్టేషనరీ ఎక్స్పెన్సెస్ జిఎల్ అకౌంట్కి, అలాగే ప్రాఫిట్ సెంటర్ని కాస్ట్ సెంటర్కి అసైన్ చేస్తాం, అసైన్ చేయడం వల్ల పిక్ అని, అంతే. సింపుల్ లాజిక్. రైట్, ఇది ఇంతేనండి. సిలబస్ కాపీ పంపించేయండి. రెజ్యూమ్ ప్రిపరేషన్ కొంచెం కేర్ఫుల్గా చెప్పాలి, 1 అవర్ టైం పడుతుంది. నెక్స్ట్ రిపోర్టింగ్ స్ట్రక్చర్ ఎవరు కన్సల్టింగ్ కంపెనీ కదా, ఇది టుమారో చెప్తాను ఇది. ఓకే, రెజ్యూమ్ ప్రిపరేషన్ కొంచెం కేర్ఫుల్గా చేయాలి. 1 అవర్, 1 అవర్లో అయిపోతుంది, మ్యాక్సిమం అయిపోతుంది. సో నెక్స్ట్ క్లాస్ ఇది చెప్తాను, ఓకేనా. ఇంకోటి ఏదో ఉంది కదా, క్రాస్ కంపెనీ. సురేష్, మీరు సెకండ్ కంపెనీ కూడా క్రియేట్ చేస్తారా లేదా? లేదు సార్. సెకండ్ కంపెనీ కూడా ఉంటేనే క్రాస్ కంపెనీ కూడా పోస్టింగ్ అనేది చేయగలుగుతాం, లేకపోతే చేయలేము. ఎట్లా మరి? వేరే వాళ్ళది యూజ్ చేసి చేయొచ్చు కదా. ఆ? వేరే వాళ్ళది యూజ్ చేసి. ఆ, అవ్వదండి, 99% అవ్వదు. మీరే మీ యూజర్ వేరే దాన్ని చేయొచ్చు, కానీ అది అవ్వదు అనుకుంటున్నాను నేను. మీకు యాక్సెస్ ఉండదు కదా వేరే కంపెనీ. సరే చూద్దాం, ట్రై చేద్దాం, అయితే అయినట్లు. లేకపోతే మీరు 1 మోర్ కంపెనీ కూడా క్రియేట్ చేసి జిఎల్ పోస్ట్ చేయాలి, జిఎల్ వరకు చేయాలి. మీరు చేస్తేనే మీరు సెకండ్ క్రాస్ కంపెనీ కూడా పోస్టింగ్ అనేది చేయగలుగుతారు, లేకపోతే లేదు. చూద్దాం, ట్రై చేద్దాం. ఓకే, నెక్స్ట్ క్లాస్ ఏంటి? నెక్స్ట్ క్లాస్ ఏంటి? రిపోర్టింగ్ స్ట్రక్చర్. స్ట్రక్చర్ ఇన్ యువర్ కన్సల్టింగ్ కంపెనీ అండ్ క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్. రెజ్యూమ్ ప్రిపరేషన్ ఒక రోజు పెడదాం. సో 1 అవర్ టైం కొంచెం స్లోగా చెప్దాం రెజ్యూమ్ ప్రిపరేషన్. ఓకే, రైట్ కదా. సార్ ఇంటర్ కంపెనీ అకౌంట్స్ అంటే ఎలా సార్? క్రాస్ కంపెనీ అన్నా ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్ అన్నా ఒకటేనండి. ఓకే సార్, ఓకే. క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్ అన్నా, ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్ అన్నా, సబ్సిడరీ కంపెనీ ట్రాన్సాక్షన్స్ అన్నా ఒకటే, అన్నీ ఒకటే. ఓకే. ఓకే, ఓకేనా. సో టుమారో సేమ్ టైంకి జాయిన్ అవ్వండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ, బాయ్.